ఇప్పుడు మనం యమహా షోరూమ్కి వెళ్తున్నాం. మన బైక్ సర్వీస్ పెట్టామన్నమాట నిన్న. నేను ఆల్రెడీ వీడియో రికార్డ్ చేసాం కానీ ఆ ఫోటేజ్ ఏమో కనపడట్లేదు, అది ఎక్కడ ఏమైందో ఏమో. సో ఇప్పుడు మనం ఇది వినీష్ బైక్, వినీష్ని తీసుకొని షోరూమ్కి వెళ్ళి షోరూమ్ నుంచి బైక్ తెచ్చుకుంటే సెట్. ఇప్పుడు దీనికి పెట్రోల్ వేసుకుని కొంచెం. వినీష్కి లేదో ఏ సౌత్ క్యాంపస్లో ఏదో వర్క్ ఉందన్నాడు, అక్కడికి వెళ్ళి పేపర్ సబ్మిట్ చేయాలంట. అది చేసుకొని షోరూమ్ బై స్టార్ట్ అయిపోదాం. అక్కడ అర్థం కదా ఏంటి మామూలు, ఇది 4th సర్వీసు ఫ్రీయే, బట్ కానీ కూపన్లో వచ్చి April 2 వరకే ఉంది. ఇప్పుడు వాడు ఫ్రీ సర్వీస్ చేస్తాడా లేకుంటే పేమెంట్ సర్వీసే తీసుకుంటాడా అని నాకు కూడా తెలియదు. అంటే దాని ముందు వెళ్ళాను కానీ వాడు ఆడిట్ జరుగుతుంది అన్నాడు. అంటే ఫైనాన్షియల్ రెడ్డింగ్ కదా, ఆడిట్ జరుగుతోంది. సో నేను ఇప్పుడు ఏ సర్వీసులు మేము తీసుకోవట్లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సరే 3rd నేను వస్తానంటే, లేదండి మీరు ట్యూస్డేనే రండి, ఆ రోజు మేము ఏదైనా చేస్తాం, మ్యాక్సిమం మీకు ఫ్రీ సర్వీసే చేయిస్తాము అని అన్నాడు. సరే అని పెట్టాము. వాడు ఇప్పుడు చూస్తాం సార్, మీకు ట్రై చేస్తాము, ఏదో ఒకటి చెప్తాం మేము మీకు అని అన్నారు. ఏం లేదు, జస్ట్ ఇండికేటర్ లైట్ ఒకటి, బ్యాక్ సైడ్ ఇండికేటర్ లైట్ ఒకటి, మళ్ళీ టైల్ లైట్ ఒకటి, ఇంకా మామూలు ఫిల్టర్లు, ఇంజిన్ ఆయిల్ సర్వీస్, అంతే, ఇంకేముండదు. ఏమంటాడు చూద్దాం ఫస్ట్. ఎప్పుడు జూనియర్ కొట్టినారన్నా బయట వాళ్ళ? ఏ ఈవెంట్లో నాకు ఏదో జరుగుంటుంది, గొడవ ఉంటుంది అంతే. అంటే బయట వచ్చి కొట్టాడంటే ఇంకా ఇంకేం చేస్తాం. కొట్టించుకున్నాడు హాస్టల్డా? ఇట్స్ స్ట్రైట్ ఫ్రీయే కదా అది. ఈరోజు బ్యాంక్కి వెళ్ళా. బ్యాంక్ అంటే టెంపుల్. వాళ్ళు కూడా కుదరదని అన్నారు. హోమ్ బ్రాంచ్ అయితేనే ట్రాన్స్ఫర్ కొడతానన్నాడు అమౌంట్. ఆఫ్టర్నూన్ టీఆర్తో మ్యారేజ్కి వెళ్ళా. ఆఫ్టర్నూను సిరిపురం జంక్షన్ దగ్గర వెళ్ళాము. ఆ మ్యారేజ్కి అటెండ్ అయ్యి మళ్ళీ అటు సైడ్ ఆడ కట్ అవ్వాల్సింది మనం. అక్కడికి వెళ్ళి మ్యారేజ్ అటెండ్ అయ్యి 3కి వచ్చాము. మళ్ళీ నీకు ఫోన్ చేద్దాం అనుకుంటారా, నువ్వే ఫోన్ చేయను ఆ టైంకి. వెంకటన్న ఫోన్ చేశాడు, మ్యాచ్ గేమ్ ఉందన్నాడు. ఉంటుందన్నా అని అన్నాను. తర్వాత నువ్వు వర్క్ ఉందన్నావు. మళ్ళీ నేను మెసేజ్ చేసిన, లేదన్నా షోరూమ్కి వెళ్తున్నామా అని చెప్పేసా. అదే సౌత్ క్యాంపస్లోకి వెళ్తాను, ఇంకా దానికి లేదని చెప్పేసా అన్నకు. మళ్ళీ కానీ 4th ఇప్పుడు ఫస్ట్ షోరూంలో తీసుకోవాలన్నా, తర్వాత మళ్ళీ వాటర్ వాష్ చేయించాలి. వాటర్ వాష్ చేసుకొని వచ్చే లోపల లేట్ అయిపోతుంది కదా, ఇంచుమించుకు 5 అయిపోతుంది. అంటే సిగ్నల్ లెక్కలేదా, మనం పోవాలనా? నేను అందుకే చెప్పిన బండి తీసుకొని పోండిరా, గేమ్ ఆడుతున్నా అని. ఏ R15 అయితే గేర్ బండే కదా, అదే నాకు ఎక్కువగా ఉంటుందా? నేను అందుకే వచ్చి బండి తీసుకెళ్ళిపో సరిపోతుంది మీకు అని చెప్పిన, నువ్వే వినలేదు.
ఆంటీ ఎందుకు ఉన్నట్టుండి సడన్గా వెళ్ళింది? ఒక ఆమె వెళ్ళింది సో సడన్గా వెళ్ళిపోయింది ఇప్పుడు. సిగ్నల్ పడింది పోండ్రా. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఏయ్ 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 బస్సులా? నాకు బస్సు నాకు తెలియదు కదరా. దీనికి ఏదో నంబర్లు కూడా ఉంటాయి. నాకు తెలిసి కొత్త వలస కొత్త వలస అంటా తగరవలస బస్సులు మాత్రమే తెలుసు. అవునా? ఇప్పుడే షిఫ్ట్ ఏది? టీసీఎస్దే కదా? ఏ షిఫ్ట్ టీసీఎస్ది? 9 అంటే ఎర్లీ మార్నింగే పోతుంది. చాలా స్పీడ్గా అంటే రెడ్నెస్గా బ్లింక్ అయ్యే లోపలే అందరూ జంపు. బ్లింక్ అవ్వగానే ఇంకంతే స్టార్ట్ అయిపోతారు. ఇక్కడ రైట్ తీసుకుంటే మళ్ళీ లెఫ్ట్ కట్ అయితే ఇక్కడే. వెనకాల టైల్ లైట్ వేయలేదు. టైల్ లైట్ ఇంకా వేయలేదే? చెప్పానే కారమరాజు. ఎంతసేపు వెయిట్ చేయాలి సార్? ఉండమని అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. స్ట్రైట్ రైట్. ఇప్పుడే వాటర్ వాష్ కూడా కంప్లీట్ చేసినాం. కానీ వాటర్ వాష్ చేసినాడు కానీ వాడు కరెక్ట్గా క్లీన్ చేయలేదు బైక్ని క్లాత్తో. ఇంకేం అనలేక మనమే తెచ్చుకుని వేసినాం. ఊరికే ఎందుకులే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్న వేస్టే ఇంకా అలాంటి వాళ్ళతో. ఈ షోరూంలో నాకు ఇప్పటికో నేను ఇది 4th టైం సర్వీస్ చేపిస్తుండేది. 4th టైమే అనుకుంటాను సర్వీస్ చేస్తుండేది. 4 టైమ్స్ చేయించాను. ఈ 4 టైమ్స్ వీడు సర్వీస్ చేసేది ఎట్లుంటుందంటే బైక్ ఇంజిన్ ఆయిల్ చేంజింగ్ అవన్నీ వీడే చేస్తాడు. వాటర్ సర్వీస్ బయట ఇస్తాడు. వాడు కోపునిచ్చి బయట చేసుకోమంటాడు. వాడు చేసేవాడు వాటర్ వాష్ చేసి లైక్ ఫోమ్ వాష్ చేయడు. అలా ఈ వాటర్ వాష్ బైక్ క్లీన్ చేసినట్టు ఉండదు. ఇంకో వాడి క్లీన్ చేసేదాన్ని వచ్చావు ఊరికే ఎందుకు లేని గమ్ముకొచ్చేస్తాం. ఇంకొకటి ఏమంటే ఆ షోరూంలో ఇప్పుడు నిన్న మార్నింగ్ ఇచ్చాను. ఈవినింగ్ పికప్ చేసుకొని ఏమన్నారు బైక్ని. సరే అనేసి నేను లేట్ అయిపోయింది. సో హీరో వచ్చాం. హీరో ఈవినింగ్ మనం 3కి 4కి అలా వచ్చి ఉంటాము అరౌండ్. ఇంకా అసలు నేను నిన్న మెన్షన్ చేశా ఇండికేటర్ లైట్ బ్యాక్ సైడ్ ఒకటిది లెఫ్ట్ సైడ్ వర్క్ అవ్వట్లేదని. మళ్ళీ టైల్ లైట్ డ్యామేజ్ అయింది, దాన్ని రీప్లేస్ చేయమని. వాళ్ళు రాసుకునే వాళ్ళు జస్ట్ చెకప్ అని రాసేసి దాన్ని అలానే వదిలేశారు. వాళ్ళ మెకానిక్స్ కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ జస్ట్ నేను వెళ్ళి అడిగిన తర్వాత చూసి చెక్ చేసి అడిగిన తర్వాత మళ్ళీ అప్పుడు దాన్ని రీప్లేస్ చేసినారు. మళ్ళీ బల్బ్ చేంజ్ చేసి ఇచ్చారు. ఏం సర్వీస్ ఇది? నాకు గన్ ఇస్తారా? ఇప్పటితో మా బైక్కి అరౌండ్ 4 సర్వీసెస్ అయిపోయాయి. అంటే ఫ్రీ సర్వీసెస్ కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట అన్నీ. ఇట్ట కొడుతుందా పిల్ల? ఇక్కడతో పార్క్ చేయడం అయిపోయింది. ఇక్కడతో సమాప్తం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్.